ప్రతిరోజు మేడం పొద్దున్నే 9 గంటల పైన అయితే పోతుంది. అందుకే నేనైతే 8 గంటలకు లేస్తా. కానీ ఈ రోజు ఏమో పని మనిషి పొద్దున్నే బండి బిగాలు అయితే ఇచ్చి బండి స్టార్ట్ చేసి మేడం బయటికి పోవాలనింది. ఇప్పుడు టైం చూస్తే కరెక్ట్ గా 8:46 అయితే అయింది. ఈ టైంలో మేడం అయితే ఎక్కడికి పోతే ఏదైనా అర్జెంట్ అవసరం అయితే తప్ప. సరే మేడంకి ఏమో అవసరం వచ్చిందో ఏమో అని చెప్పి టిఫిన్ కూడా తినకుండా స్నానం చేసి రెడీ అయిపోయి మేడం కోసం అయితే బండి స్టార్ట్ చేసుకుని బండిలో అయితే కూర్చోండా. మేడం రాకముందే ఎలాగో టిఫిన్ తినలేదు కదా అని రూమ్ లో ఉన్న అడ్డుబండి అయితే తీసుకొని కడుపులో వేస్తే మేడం తీసుకొని చక్కగా షాపింగ్ మాల్ కి అయితే వచ్చేసాము. ఇంత పొద్దున్నే బయటికి పోతున్నాము, ఎక్కడికి పోతామో ఏమో అనుకుంటే తీరా చూస్తే మాకు దగ్గరలో ఉన్న దానుం మాల్ కి అయితే వచ్చాము. ఇక్కడ రెడ్ సీ మాల్, దానుం మాల్ అని చెప్పి 2 మాల్ అయితే ఉండే. ఇక్కడ కూరగాయలు కావాలంటే దానుం మాల్ బా, ఇంకేమైనా కావాలంటే రెడ్ సీ మాల్ బా అని చెప్తాది మేడం. ఇంకా మేడం అయితే ఇంటికి కావాల్సిన సామాన్లు అయితే ఒక 2 గంటల సేపు షాపింగ్ అయితే చేసింది. సామాన్లన్నీ తీసుకొని ఇంట్లో అయితే పెట్టేశాను. ఇంకా నేనైతే రూమ్ లో పచ్చడి అయితే చేసుకున్నా. ఇప్పటి నుంచో రూమ్ లో చెనిక్కాయల పచ్చడి చేసుకుందాం అనుకుంటున్నా. ఈ రోజు అయితే కుదిరింది. దాంట్లో ఒక ఆమ్లెట్ అలాగే వైట్ రైస్ అయితే చేసుకున్నా. ఇంకా నేను చేసుకునేది ఏదైనా పక్కన వాళ్ళకి పెట్టడం అలవాటు కాబట్టి తోఫిక్ బైక్ అయితే పిలిచి తోఫిక్ బైక్ కూడా ఆమ్లెట్ అయితే వేసి పెట్టాను. తోఫిక్ బైక్ అయితే ఈ పచ్చడి అయితే చాలా బాగా నచ్చిందంట. ఈ పచ్చడి ఎట్టొస్తుంది ఏమో అనుకున్నా, కానీ చాలా బాగా వచ్చింది. మేమిద్దరం తినకుండా పని మనిషికి కూడా ఇచ్చాము. ఈ వీడియోకి సంబంధించిన ఫుల్ డే వ్లాగ్ చూడాలనుకుంటే కింద లింక్ ఇచ్చిన ఒకసారి వెళ్ళి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.